హలో అండి, అందరికీ నమస్కారం. లవ్ ఈజ్ గాడ్ అంటూ ప్రేమతత్వాన్ని, ప్రేమలోని దైవత్వాన్ని చాలా ఇంట్రెస్టింగ్ జాన్రాతో, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తోటి మన ముందుకి సరికొత్తగా అతి త్వరలో ఒక సినిమా రాబోతోంది. అదే కృష్ణలీల. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమాలు రావడమే ఆలస్యం, ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటాం కాబట్టి మనందరం కూడా థియేటర్స్కి వెళ్ళడానికి వెయిట్ చేద్దాము. బట్ అలా వెయిట్ చేయించేలా చేస్తున్నటువంటి టీజర్ ఆల్రెడీ చాలా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. సో ఈ సందర్భంగా మూవీ టీమ్ ఈజ్ విత్ అస్. కృష్ణలీల గురించి మనం మెస్మరైజ్ అయ్యే, సర్ప్రైజ్ అయ్యే ఇంకా ఎలిమెంట్స్ ఏమున్నాయో చెప్పడానికి రెడీగా ఉన్నారనమాట. సో మెయిన్గా వీళ్ళల్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ని మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకంటే ఒక డెబ్యూటెంట్గా ఒక సినిమా ద్వారా ప్రేక్షకులకి ముందుకు రావడమే ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి. అలాంటిది రావడమే అటు హీరోగాను మన ముందుకు వస్తూ, ఒక పక్క డైరెక్షన్ కూడా చేస్తూ ఇటువంటి ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ని తీసుకురావడం అనేది మామూలు విషయం కాదండి. సో ఆ అచీవ్మెంట్ని ఆల్రెడీ సాధించేసినటువంటి దేవన్ ఈజ్ హియర్ విత్ అస్. హాయ్ దేవన్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్. టీజర్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దేవన్తో పాటు ఇంత అద్భుతమైన చిత్రాన్ని ఫస్ట్ టైం ప్రొడక్షన్ అయినా కూడా అంత ఎఫిషియెంట్గా చేయడానికి దేవన్కి సహకరించినటువంటి జ్యోత్స్నా గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈజ్ హియర్. హాయ్ జ్యోత్స్నా గారు, నమస్తే. అండ్ ఇప్పటి వరకు బోలెడన్ని ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్తో బోలెడన్ని సార్లు మనందరినీ సర్ప్రైజ్ చేసినటువంటి వండర్ఫుల్ యాక్ట్రెస్ ధన్య బాలకృష్ణ ఈజ్ హియర్. హాయ్ ధన్య. సో ముగ్గురికి మరొకసారి హార్టీ వెల్కమ్. సో కృష్ణలీల టీజర్ చూస్తే మాత్రం ఏంటిది ఇంత డిఫరెంట్గా ఉంది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ని మన ముందుకు తీసుకొస్తున్నారు, అది కూడా లవ్లో అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో నాకు తెలుసు కథ ఎక్కడి నుంచి వచ్చింది అని. అక్కడి నుంచి మొదలు పెడదాము. సో అనిల్ గారికి ఇక్కడ ఈ తరపున ఈ వేదికగా కూడా హాయ్ చెప్పేసి స్టార్ట్ చేద్దాము. సో అనిల్ గారు కథ అందించారు అన్నది నాకు తెలుసు, కానీ ఆయన కథ ఎంతవరకు అందించారు, దాంట్లో ఎవరైనా మీరు కానీ ఏదైనా కూర్చుని మార్చడం కానీ యాడ్ చేయడం కానీ జరిగిందా, అసలు ఎలా స్టార్ట్ అయింది ఇది అని తెలుసుకోవాలి. ఎవరు చెప్తారు? జ్యోత్స్నా గారికి చెప్పారా ఫస్ట్ అనిల్ గారు కదా? అనిల్ కిరణ్ కుమార్ 2016లో రాశారు ఈ స్టోరీ. తర్వాత ఆయన జడ్జి జాబ్కి వెళ్ళి డిస్ట్రిక్ట్ జడ్జిగా ఒక 5-6 ఇయర్స్ చేసిన తర్వాత సినిమా మీద ప్యాషన్తోనే ఆ జాబ్ని రిజైన్ చేసి మూవీలోకి స్టోరీ కొనసాగించి మంచిగా సెట్ చేసి చాలా రోజులు ప్రయత్నం చేసాం, చాలా హీరోస్ని చూసాం. ఫైనల్లీ మా హీరో డైరెక్టర్ దేవన్ గారు మాకు పరిచయం అయ్యారు. సార్ రాసిన ఒక బ్యూటిఫుల్ స్టోరీని మేము అనుకున్న దానికన్నా ఇంకా అద్భుతంగా తెరపైకి చూపించారు దేవన్. దేవన్ గారు, మీ దగ్గరికి ఎప్పుడు వచ్చింది ఈ కథ? ఎప్పుడు తెలిసింది అసలు అనిల్ గారు రాసుకున్న కథ గురించి? 6-7 మంత్స్ అయిందండి. అంతేనా? యా. ఓకే. అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా ఫ్రెండ్ ద్వారా వీళ్ళు స్టోరీ ఉందని చెప్పారు. అనిల్ కుమార్ గారు నన్ను పిలిచారు, ఆఫీస్కి రండి ఒకసారి అని చెప్పి ఆ కథ చెప్పారు. చెప్పి ఆ కథ ఒక 1-2 సిట్టింగ్స్ అయ్యేసరికి ఈ కథకు మీరే యాప్ట్ లాగా నాకు అనిపిస్తున్నారు అని చెప్పి చెప్పారనమాట. చెప్పిన తర్వాత ఆ కథని నేను డైజెస్ట్ చేసుకుని దీన్ని ప్రజెంట్ జనరేషన్కి ఎలా థ్రిల్లింగ్గా అందించగలను అని చెప్పి ఒక 1 వీక్ నేను వర్క్ చేసుకున్నాను. వర్క్ చేసుకుని మళ్ళీ వెళ్ళి సార్కి నేను ఆయన కథని ఆయనకే చెప్పాను అనమాట. చెప్తే హీ థ్రిల్డ్. సో కథ ఎంత బాగా డెవలప్ అయింది, ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు ఇది అని చెప్పారు. నేనే డైరెక్ట్ చేస్తున్నాను సార్ అన్నాను. ఓకే. సో ఆయన కూర్చుని కుర్చీలో నుంచి లెగిసి ఇంకా నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది, మీరైతే ఇంకా నా కథ హ్యాపీగా వెళ్ళిపోతుంది, మీరు హ్యాపీగా చేసేసేయండి, మీరు చెప్పింది చెప్పినట్టు తీసేస్తారు, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అన్నారు. అలా కథ ముందుకు వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు మామూలుగా ఒక డెబ్యూటెంట్ హీరో కమ్ డైరెక్షన్ చేస్తూ వస్తున్నప్పుడు అందరికీ వచ్చే ఒక కామన్ డౌట్ ఏంటంటే, ఈయన డైరెక్టర్ అవుదాం అనుకుని వచ్చి హీరో దొరక్క హీరో కూడా చేశారా, లేదా హీరో అవుదాం అనుకుని వచ్చి డైరెక్టర్ ఎవరు దొరక డైరెక్షన్ కూడా చేశారా? ఇలా రకరకాల డౌట్లు వస్తూ ఉంటాయి. ఎలా రెండు చేయాల్సి వచ్చింది అన్నది మాకు చెప్పండి. యాక్చువల్గా కథ చాలా పవర్ఫుల్ అండి. కథకు తెలుసు ఎవరు హీరో కావాలి, ఎవరు డైరెక్టర్ కావాలి అని చెప్పి. ఒకసారి కథని మనం నమ్మాము అంటే స్టోరీ విల్ పుల్. ఈ కథకి హీరోయిన్ ఎవరు కావాలి, హీరో ఎవరు కావాలి, ఎవ్రీథింగ్
కథ ఈజ్ అల్టిమేట్ గాడ్ ఐ బిలీవ్. సో ఈ స్టోరీ నేను ఎప్పుడైతే డైజెస్ట్ చేసుకున్నానో, నేను నాకు ఉన్న చాలా తక్కువ సర్కిల్లో కొంతమంది ఫ్రెండ్స్ డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఈ కథ నేను ఇలా అనుకున్నాను, నాకు చెప్పిన లైన్కి ఈ ప్రజెంట్ జనరేషన్కి ఇలా చెప్తే బాగుంటుంది అని చెప్పి నేను ఆల్మోస్ట్ ఒక 4-5 డైరెక్టర్స్ని కలిసి కథ చెప్పాను అనమాట. కథ చెప్తే నా వెరీ క్లోజ్ మేట్స్ ఏమంటున్నారంటే, నువ్వు ఇంత క్లారిటీలో ఒక్కొక్క సీన్ చెప్పేది ఎలా చెప్తున్నావు అంటే, ఇది కెమెరామెన్తో డిస్కస్ చేయాల్సింది, ఇది నువ్వు ఒక డైరెక్టర్కి చెప్తున్నావు, నువ్వు సీన్ బై సీన్ షార్ట్ బై షార్ట్ ఇంత క్లారిటీలో ఉన్నప్పుడు వీ బిలీవ్ యు ఆర్ ద బెస్ట్ థింగ్ టు డూ ఫర్ దిస్ డైరెక్షన్ అని చెప్పి అన్నారు. సో మీకు ఇనిషియల్గానే అంత క్లారిటీ ఉంది స్క్రిప్ట్ యా, ఆ క్లారిటీ వచ్చిందండి. రైట్. సో అలా మీరు సినిమాటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళారు. అవును. అసలు చోటా అన్నకి స్టోరీ చెప్పకముందు హీరోగా ట్రై చేస్తున్నాను, తిరుగుతున్నాను అని తెలుసు, అన్న సజెస్ట్ చేస్తూ ఉన్నారు, ప్రాసెస్ జరుగుతూ ఉంది ఫ్రమ్ లాంగ్ బ్యాక్. సడన్గా వెళ్ళి నేను డైరెక్టర్ చేస్తాననేసరికి రేపు పిక్చరా నీకు, డైరెక్షన్ నీకెందురా, నువ్వు వచ్చిన పని ఏంటి, నువ్వు చేసే పని ఏంటి అన్నారు. 2 సార్లు క్లాస్ స్పీకరు, ఇదంతా కాదు మీకు స్టోరీ చెప్తానన్నా అంటే చెప్పరా స్టోరీ అన్నారు. అన్నతో కూర్చుని ఒక 2 hours 30 minutes స్టోరీని చెప్పేశానండి. ఎప్పుడైతే స్టోరీ అయిపోయిందో, ఈ సినిమాకి నువ్వే డైరెక్టర్, నువ్వే హీరో అని చెప్పారు. అక్కడ నాకు సెకండ్ కాన్ఫిడెన్స్. ఫస్ట్ మా ప్రొడ్యూసర్ అనిల్ కిరణ్ కుమార్ గారు, జ్యోత్స్నా గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్ అయితే, సెకండ్ చోటానికి ఎప్పుడైతే నేను ఒక కథని ఇంత క్లారిటీతో చెప్పానో, తను యాస్టీస్గా నమ్మేశారు, నువ్వు 100% ఈ కథని చేయగలవు అని. అంత ఎక్స్పీరియన్స్డ్ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు గారే సర్టిఫై చేసేసారంటే డెఫినెట్గా కథ చాలా కాన్ఫిడెన్స్ వేరే. దట్స్ వాట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటే అవును, వీ కెన్ డూ ఎనీథింగ్ అనుకున్నాను అంతే. సో అలా అనుకున్న కథ ధన్య దాకా ఎలా వెళ్ళింది? అది చాలా వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. మలుపులు తిరిగిందా, స్ట్రైట్ గానే వెళ్ళిందా? లేదు, అంటే ఫేట్ అంటారు కదా మంజుష, దట్స్ వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ. అంటే హీ ట్రైడ్ టు అప్రోచ్ మెనీ పీపుల్, అదే చెప్పారు నాకు, బట్ అల్టిమేట్లీ ఇట్ హ్యాడ్ టు బీ మైన్. అంటే అది మనకు రాసి పెట్టుంటే మనకి ఎవ్వరు అది నోబడి కెన్ టేక్ ఇట్ అవే ఫ్రమ్ అస్ అంటారు కదా, అది నిజంగానే ఇట్ బికేమ్ ట్రూ. నేను లైక్ సరదాగా వెళ్ళా, ఐ డోంట్ నో, అంటే అయితే ఓకే లేకపోతే లేదు, నేను కూడా స్టోరీ విందాము లేకపోతే వద్దని చెప్పేద్దాము. మేబీ ఆయన కూడా ఆ ఇంటెన్షన్తోనే నాకు చెప్పారు, ఓకే లెట్స్ సీ నాకు ధన్య సెట్ అవుతుందా లేదా ఈ రోల్కి అని, ఆ ఉద్దేశంలోనే 50-50 లాగే వచ్చాము ఇద్దరికి. బట్ దట్ మినిట్ హీ స్టార్టెడ్ టెలింగ్ మీ ద స్టోరీ, ఆ నరేషన్ మొదలు పెట్టే టైంలో ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ ఒక 2 hours చెప్పారు. అస్సలు ఎంత ఒక ప్రొఫెషనల్ డైరెక్టర్ ఎలా నరేట్ చేస్తారో అలా చేశారు. హీ వాజ్ సో గుడ్, హీ వాజ్ సో ప్యాషనెట్. అంటే నిజంగా హీఈస్ లైక్ హీ వాంట్స్ టు క్రియేట్ హిజ్ ఓన్ డెస్టినీ అంటారు చూడండి, ఆ ప్యాషన్ ఆయనలో ఉంది. బికాజ్ హీ వాంట్స్ టు మేక్ నో మిస్టేక్స్, దిస్ ఈజ్ హిజ్ వన్ షాట్ టు వాట్ ఎవర్ హీ వాంట్స్ టు అచీవ్. సో ఆ జర్నీలో నాకు చెప్తూ అంత ఫుల్ ఇన్డెప్త్ చెప్పారు. ఫస్ట్ హీ టోల్డ్ మీ, నేను జస్ట్ ఒక నార్మల్గా ఐ విల్ టెల్ యూ అవుట్లైన్ అన్నట్టు, కాకపోతే ఐ డోంట్ నో, మేబీ హీ థాట్ ఐ ఫిట్ ద పార్ట్ అని మొత్తం ఒక 1.5-2 hours మొత్తం చెప్పారు. అండ్ ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ ద వే హీ నరేటెడ్. ఆ ప్యాషన్లోనే నేను సగం ఓకే చెప్పేశాను, పడిపోయాను. బట్ యా, ద రోల్ ఇస్ సో పవర్ఫుల్. అంటే ఈ లవ్ స్టోరీ అనేది నో మ్యాటర్ హౌ ఓల్డ్ యూ గెట్, నో మంజుష, నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నాకు ఫేవరెట్ జానర్ అంటే లవ్. ఎన్ని డెకేడ్స్ అయినా, 100 years 200 years ఆఫ్ సినిమా, లవ్ విల్ ఆల్వేస్ బీ యూనివర్సల్, లవ్ విల్ నెవర్ ఫేడ్. అండ్ ఐ లవ్ దట్ జానర్, ఐ లవ్. సో ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో సినిమా అసలు, అంటే ఇట్స్ సో ప్యూర్, దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఇప్పుడు మనం చూస్తున్న చాలా లవ్ స్టోరీస్ నాకు కనెక్ట్ అవ్వట్లేదు, మేబీ బికాజ్ ఐఎమ్ నాట్ ఇన్ దట్ జనరేషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నాకు కొన్ని ఐ ఫీల్ ఇట్స్ వెరీ టాక్సిక్గా ఉందేమో, కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుందేమో అని. బట్ నాకే వచ్చి సినిమా రావడం ఇట్స్ అ బ్లెస్సింగ్, బికాజ్ ఇట్స్ సో ప్యూర్. ఎవ్రీ బిట్ ఆఫ్ దిస్ స్టోరీ, ఎవ్రీ డైలాగ్, ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ 100% ప్యూర్. Wow. That's what I love about this movie. Amazing.
మీకు అంటే ఫ్రమ్ ద బిగినింగ్ చాలా వెరైటీ ఆఫ్ రోల్స్ చేస్తూ వచ్చారు, కానీ అంటే ఒక ప్రాపర్ లవ్ స్టోరీ లేదు. కంప్లీట్గా లవ్ స్టోరీ అలా లేదు రాలేదు కదా? ఐ ఫీల్ వెరీ లక్కీ యాక్చువల్లీ బికాజ్ మొన్న ఐ డిడ్ వన్ ఓన్లీ ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్ హత్య అని ఒక సినిమా చేశాను. అండ్ ఐ ఫెల్ట్ అయ్యో జనాలు నన్ను స్టీరియో టైప్ చేసేస్తారేమో మళ్ళీ ఇలాంటి Serious రోల్స్. roles సో ఇప్పుడు ఐ ఫీల్ లక్కీ దట్ ఐమ్ ఏబుల్ టు బ్రేక్ ఇట్. ఒక పోలీస్ రోల్ నుంచి మళ్ళీ ఒక బ్యూటిఫుల్గా చూపించి ఒక అద్భుతమైన లవ్ స్టోరీ మళ్ళీ ఇంకేదో. సో అట్లా డైరెక్టర్స్ నన్ను నమ్ముతున్నారు. ఐ ఫీల్ బ్లెస్డ్ బికాస్ ఆఫ్ దట్. యా, మీ మీ ఏమంటారు కెరియర్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. వీ కెన్ అబ్బా, డిస్కస్ అంత వద్దు. మోర్ అండ్ మోర్ అబౌట్ No. ఈచ్ అండ్ ఎవ్రీ రోల్. బట్ యా, ఐ థింక్ ఈ సినిమాలో ఎస్పెషల్లీ లవ్ స్టోరీ అని అంటున్నాం కాబట్టి ఐ థింక్ క్యారెక్టరైజేషన్స్ చాలా ఇంపార్టెంట్, డ్రైవ్ ఎలా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పటి వరకు ధన్య చెప్పినట్టు ఇన్ని నెంబర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ లవ్ స్టోరీస్కి దీనికి ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది అనేది ఇంపార్టెంట్. సో ఏంటి, వాట్ ఈస్ ద స్పెషాలిటీ అబౌట్ కృష్ణలీల? యాక్చువల్గా ఇప్పుడు మన జనరేషన్లో అయినా మన పేరెంట్స్ జనరేషన్ అయినా ప్రతి జనరేషన్లోనూ ఒక కనెక్టింగ్ ఫ్యాక్టర్ ఉంటుందండి. ఇప్పుడు మనం ఇద్దరు ఫ్రెండ్స్తో కూర్చున్నా, లేదంటే లవర్స్ చూసినా, లేదంటే ఒక అబ్బాయి ఒక డాగ్తో కనెక్ట్ అయినా, లేదంటే ఒక అమ్మాయి ఒక ప్యారెట్తో కనెక్ట్ సడన్గా ఒక పర్సన్ చాలా తక్కువ టైంలో ఇంకో పర్సన్తో కనెక్ట్ అయ్యి చాలా క్లోజ్ అయిపోతారు. అరే ఏంటి ఇంత తక్కువ టైంలో ఇంత క్లోజ్ అయిపోయాడు, ఏంటి మనం ఇంత బాండింగ్ ఉంది ఏంటి అనే క్వశ్చన్కి ఆన్సర్ కృష్ణలీల అండి. సో జడ్జి గారు ఆయన ఎన్నో వందల కేసులు చూసుంటారు కదా, సో అవి ఏవి కాకుండా ఈ లవ్లోని ఒక డిఫరెంట్ యాంగిల్ని ఆయన ఎలా చూసారంటారు? అసలు ఏంటి, ఏం జరిగింది? లవ్ అనేది చాలా డీప్ సబ్జెక్ట్. ఆ లవ్ ఒక మనిషి మీద ఉండగలిగితేనే వీ కెన్ కనెక్ట్ టు ఎవ్రీ వన్. ఇప్పుడు జడ్జిమెంట్లు ఇవ్వాలన్నా ఏమన్నా దట్ కంపాషన్ అండ్ లవ్ కొంచెం లోపల నుంచి ఆ డీప్ ఫీలింగ్ అనేది అవును, ఇన్నర్గా ఉంటేనే వాళ్ళు చూడగలరు హౌ రియల్గా దే మేక్ దట్ మిస్టేక్ ఆర్ నాట్. వెరీ కంపాషన్ అవును. డీప్ ఫీలింగ్ ఉంది. మనం ఎంతసేపు కోర్టు జడ్జిలు కేసెస్ అని అంటే కొంచెం ఆ క్రైమ్ యాంగిల్లోనే చూస్తూ ఉంటాం, కానీ దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా నాకు కూడా అక్కడే నేను షాక్ అయ్యాను అనమాట. ఎవ్రీ జడ్జ్ హ్యాస్ దేర్ డీపర్ ఫీలింగ్ ఇన్ లవ్. ట్రూ ట్రూ, అవును అవును, యా. అలా అనుకుంటే జడ్జిలకు మించిన సైకోలు ఉండరు. డైలీ వాళ్ళు చాలా మందిని చూస్తున్నారు. అవును, కరెక్టే. యా, సో మీరు చెప్తున్నారు, యా, యు ఆర్ టెల్లింగ్ సంథింగ్. ఓకే, సో ఇప్పుడు జ్యోత్స్న గారు, ప్రొడ్యూసర్ గారు, ఐఎమ్ ష్యూర్ మీరు కూడా ఆన్ సెట్ డెఫినెట్గా చాలా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఓ పక్క హీరోగా ఆన్ స్క్రీన్ ద బెస్ట్ ఇవ్వాలి, ఇంకా డైరెక్టర్గా అయితే చెప్పక్కర్లేదు, చాలా రెస్పాన్సిబుల్ జాబ్. ఎలా మేనేజ్ చేశారు అసలు మీరు? అసలు ఎలా మేనేజ్ చేయగలుగుతానని అనుకుని దిగారు? ఏంటి మీ ధైర్యం? ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, మనం ఏదైనా పని చేయాలి అంటే ఫస్ట్ ఈ పని చేసేటప్పుడు వచ్చే పర్స్పెక్టివ్స్ ఏంటి, అది ఏ ఆప్షన్ ఏ, ఇది జరిగితే ఇలా జరుగుతుంది, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఇలా ఒక 5-6 ఆప్షన్స్కి ప్రిపేర్ అయిపోయి ఉన్నాను. సో ఇలాంటి ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా హ్యాండిల్ చేయొచ్చు అని చెప్పి ముందు కాన్ఫిడెంట్గా వెళ్ళానండి. ఇది కాకుండా 7th సిచ్యువేషన్ 8th సిచ్యువేషన్ వస్తుందని ఒక సినిమా స్టార్ట్ అయిన తర్వాత తెలిసింది. ఎలాగో 5కి ప్రిపేర్ అయ్యా కాబట్టి అది 500 అయింది, అయినా కూడా గివ్ అప్ లేదు, విల్ పవర్. అయినా విల్ పవర్ దట్ విల్ పవర్ టు ఏదైనా కంప్లీట్ చేయాలి అని చాలా ప్రెషర్ ఆయనకి నిజంగా. లైక్ నేను చూస్తే అబ్బబ్బో ఇది నేను ట్రై అస్సలు చేయకూడదేమో అన్నట్టు అనిపిస్తుంది. బికాస్ అంటే హీల్ బీ ఇన్ ద టేక్, బట్ పాపం హీల్ బీ లైక్ జస్ట్ 1 second బిఫోర్ రోల్ కెమెరా హీ విల్ స్టిల్ బీ థింకింగ్ అబౌట్ ప్రొడక్షన్. he'll be thinking about production, he'll be thinking about direction, ఈ ఫ్రేమ్ సరి ఉంటుందా. కట్ అవ్వగానే పరిగెత్తుకొని వెళ్తాడు పాపం. హీల్ గో టు ద మానిటర్, హీల్ సీ ఇఫ్ ఇట్ ఈస్ ఓకే, మళ్ళీ పరిగెత్తుకొని రావడం. హీఈస్ రన్నింగ్ ఆల్ ద టైమ్, హీఈస్ నాట్ వేస్టింగ్ 1 minute ఆల్సో. హీఈస్ రన్నింగ్ అండ్ రన్నింగ్ అండ్ రన్నింగ్ ఎవ్రీవేర్. అండ్ దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇఫ్ యువర్ మైండ్ గివ్స్ యూ దట్ సపోర్ట్. విల్ పవర్తోనే చేశాడు.
వీ కెన్ జస్ట్ ఇమాజిన్, ఎందుకంటే ఒక క్రాఫ్ట్కి మనం 100% ఇవ్వడమే చాలా కష్టము. ఎంతమంది చూసాం మనం హీరోస్ హూ ఆర్ ఆల్సో డైరెక్టర్. వి నో ఎస్జే సూర్య గారు డిడ్ ఇట్ దేర్, బట్ అది అయ్యాక నాట్ మెనీ పీపుల్ ట్రైడ్. చాలా మందిని అడుగుతాం కూడా మేము, యాక్చువల్లీ మీరు డైరెక్షన్ ఎప్పుడు చేస్తారు అంటే, అమ్మో డైరెక్షన్ అది చాలా కష్టం అనే వాళ్ళు చాలా మంది ఉంటారు, చాలా ఎక్స్పీరియన్స్ తర్వాత కూడా. అలాంటిది స్టార్టింగ్లో చేయడం అంటే అది మామూలు విషయం కాదు. బట్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అండ్ హర్డిల్స్ దట్ యూ ఫేస్డ్ అండ్ లెర్న్డ్ ఫ్రమ్ దోస్ ఇన్సిడెంట్స్ ఆర్ సిచ్యువేషన్స్? ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు మీరు? టు నోట్ సమ్ ఫ్యూ. యాక్చువల్గా ప్రతి ఫీల్డ్లో ఎలా ఉంటుందండి, మనం ఏమన్నా సాఫ్ట్వేర్ జాబ్ చేసినా వేరే ఏ జాబ్ చూసినా ఒక 4-5 months మనకు అది కొత్తగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ 4-5 ప్రాబ్లమ్స్ అయిపోయిన తర్వాత మనం వర్క్ని హ్యాండిల్ చేయడం చాలా సింపుల్. బట్ మూవీ ఈజ్ ద ఓన్లీ వన్ థింగ్ యూ విల్ సీ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఎవ్రీ డే. ప్రతిరోజు ఇవాళ మనం 100 న్యూ థింగ్స్ నేర్చుకున్నాము అనుకుని రేపు పొద్దున్న వెళ్ళి కుర్చీలో కూర్చోగానే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ప్రతిరోజు లెర్నింగ్ అండి, దట్ ఈస్ ద క్రేజియస్ట్ థింగ్. అంటే మనిషికి ఇంత ఆపర్చునిటీ మనకి దేవుడు ఇచ్చాడు, సో వీ షుడ్ నెవర్ స్టాప్ అని చెప్పి అనుకున్నాను. ఏ సిచ్యువేషన్ ఏది మార్నింగ్ ఓపెన్ అయినా ఒక్కరోజు కూడా మనం ప్యాకప్ కానీ వర్క్ అవ్వకుండా, ఏ రోజు షూట్ బ్రేక్ కానీ ఏ రోజు జరగకుండా బై గాడ్స్ గ్రేస్ ప్రతిరోజు మేము అనుకున్న షార్ట్స్ అనుకున్నట్టు కంప్లీట్ చేయగలిగాము. చాలా హెల్త్ డిస్టర్బెన్సెస్ కూడా వచ్చాయి, అయినా ఏ రోజు గివ్ అప్ ఇవ్వాలి. అదే వావ్, అనుకున్నది అనుకున్నట్టు చేయడం కూడా పెద్ద విషయం. Struggle అండి. అవును. అంటే నేను జనాలు చూస్తారు థియేటర్లో, ఒక్క మినిట్లో దే విల్ సే ఫేట్ని డిసైడ్ చేస్తారు. బాగాలేదంటే తీసి పడేస్తారు, బాగుందంటే సెలబ్రేట్ చేస్తారు, ఇదంతా ఉంది. కానీ వెనకొచ్చి చూస్తే బాబోయ్, ముందు మాత్రం షర్ట్ ఉంటుంది, వెనకంతా షర్ట్ చీరికి అలా ఉంటుంది. ఒక ఫొటోస్ ఉంటాయి కదా అవి. సో ఎస్ ధన్య, మీరు ఏదైనా రోల్ చేశారని అంటే డెఫినెట్గా సంథింగ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉంది, సమ్ డిమాండింగ్ రోల్ చేస్తారు అనే ఒక నమ్మకం మీరు ఇన్ని సంవత్సరాల్లో క్రియేట్ చేసుకున్నారు ఆడియన్స్ దగ్గర. సో ఈసారి ఒక మంచి లవ్ స్టోరీ కాబట్టి అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ధన్య నుంచి ఈ సినిమాలో? ధన్య నుంచి బోల్డ్ అంత లవ్, ఐమ్ గివింగ్ సో మచ్ లవ్, టేకింగ్ సో మచ్ లవ్ ఫ్రమ్ ది స్టోరీ. అంటే ఇది 2 జన్మలో జరిగే ఒక లవ్ స్టోరీ అనమాట. ఫస్ట్ టైం ఐమ్ రివీలింగ్, ఐ హోప్ ఇట్స్ ఓకే. సో ఒక పాస్ట్ లైఫ్, ఒక ప్రెజెంట్ లైఫ్లో జరిగే లవ్ స్టోరీ ఇది. అక్కడ ఏమవుతుంది అనేది నేను చెప్పలేను. కాకపోతే అమ్మాయికి 2 ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ షేడ్స్, చాలా భక్తిలో మునిగిపోయే, చాలా ట్రెడిషనల్, చాలా కన్జర్వేటివ్ అమ్మాయి. ఆ పాస్ట్ లైఫ్లో హౌ షీఈ్ ఫాలెన్ ఇన్ లవ్, అదొక షేడ్. ప్రజెంట్ లైఫ్లో చాలా బోల్డ్గా ఈ జనరేషన్ అమ్మాయి, షీ డస్ నాట్ ఫియర్ ఎనీథింగ్. ఈ జనరేషన్ అమ్మాయి హౌ షీ లుక్స్ ఎట్ లవ్. అండ్ అదే ఈ కాంట్రాస్ట్ నాకు దొరికింది, అండ్ ఇట్స్ అ బిగ్ బ్లెస్సింగ్ యాక్చువల్గా ధన్య షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్ అండి. యాక్చువల్గా నేను ఈ కథ గురించి నేను చాలామందితో మాట్లాడుతున్నప్పుడు ఇందులో ఒక 5-6 చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. నేను ఎవరితో మాట్లాడినా కూడా ఆ పాయింట్స్ గురించి ఎవ్వరూ నాతో డిస్కస్ చేయలేదు. కథ అవ్వగానే నేను ఏదైతే బిలీవ్ చేసిన 5 points, ధన్య ఈజ్ ద ఓన్లీ గర్ల్ హూ టాక్డ్ అబౌట్ దోస్ 4 points. నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎప్పుడైతే తను అది చెప్పిందో ఐ కాంట్ అజ్యూమ్ ఎనీవన్ ఎక్సెప్ట్ ధన్య. అసలు సెట్లో కూడా చాలా ఈజీగా వెళ్ళండి. అసలు యాక్టింగ్ గురించి కానీ థింకింగ్ గురించి కానీ నాకు ఐమ్ గెట్టింగ్ సో మచ్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు లెర్న్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ స్క్రిప్ట్ చెప్పి ఇదేముంది, ఇది కదా నీకెందుకు అంటే 1, 2 అండి. దట్స్ వాట్. అలా కాదు, ఐ లవ్ పీపుల్ హూ వర్క్ విత్ ప్యాషన్. ఐ లవ్ ఇట్. ఎందుకంటే నేను ఇంట్లో పోరాడి ఫైట్ చేసి మా అమ్మ నాన్నతో చెప్పి నేను సినిమా చేయాలి అనేది డబ్బుల కోసం కాదు. ఇట్స్ ఫర్ ప్యూర్ లవ్ ఫర్ ద క్రాఫ్ట్ అంతే. నేను చాలా నాటకాలు చేసేదాన్ని చిన్నప్పుడు. ఐ యూస్ టు డూ స్టేజ్, ఐ యూస్ టు డూ స్ట్రీట్ థియేటర్. అండ్ ఇఫ్ ఐ చూస్ టు బీ హియర్, I should give my 100%.
అండ్ నాలాంటి ఒక నలుగురిని చూస్తే నాకు ఇంకా ఐ ఫీల్ సో హ్యాపీ. అఫ్ కోర్స్ ఇబ్బంది పెట్టానులే, అలా ఏం కాదు, ఎన్నోసారి చెప్పాను. ఐ హ్యావ్ ట్రబుల్డ్ హిమ్ ఐ థింక్. ఎలాంటి ఇబ్బంది పెట్టుంటాను ఏదో ఒకటి. మేబీ డ్రెస్ టైంకి వచ్చానా నేను? చిన్న విషయాలు ఏదైనా రిపోర్ట్ కార్డులో A+ వచ్చింది మాకు. ధన్యతో ఎలా ఉంటుందంటే ఆ క్యారెక్టరైజేషన్ ఎప్పుడైతే పట్టుకున్నారో మనం ఏమి కావాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షార్ట్ ఒకరోజు ధన్య అట్ ద టైమ్ ఆఫ్ డిసెంబర్ ఎండ్ అనమాట, తను విపరీతమైన ఫీవర్లో ఉంది. ఆ టైంలో ఒక షార్ట్లో ఏంటి అంటే తను వణికిపోతుంది బయట. ఆ టైంలో ఒక వాటర్ తాగాలి, అది ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో తాగాలి అని చెప్పాను. అది ఆల్మోస్ట్ 7-8 టేక్స్లో ప్రతిసారి ఒక బాటిల్ తాగాలన్నమాట. షీ వాజ్ షివరింగ్ లైక్ ఎనీథింగ్, బట్ ఇన్ ఎవ్రీ షాట్ షీ వాజ్ డ్రింకింగ్ ద కంప్లీట్ బాటిల్. ఎక్కడండి ఇంత డెడికేటెడ్ పీపుల్తో వర్క్ చేయడానికి ఆపర్చునిటీ దొరకటం అంటే ఇట్స్ నాట్ ఈజీ. తను ఎప్పుడు కొత్త వాళ్ళతో పనిచేస్తున్నాను, ఇతనితో చెప్తే మనం ఏంటి ఏ టైము ఏంటి నథింగ్ అండి. నెవర్ ఎవర్ ట్రబుల్డ్ మీ ఇన్ ఎనీథింగ్. అంటే పెద్ద ఆర్టిస్టే చెప్తారు కదా, ఎవ్రీ మూవీ దే ట్రీట్ ఇట్ లైక్ దేర్ ఫస్ట్ ఫిల్మ్ అని. అందుకే తను ఇన్ని ఇయర్స్లో ఇన్ని లాంగ్వేజెస్లో ఇంతమందితో వర్క్ చేయగలుగుతున్నారు. వీ కెన్ డెఫినెట్లీ ఇమాజిన్ తన హార్డ్ వర్క్ ఎంత. స్క్రిప్ట్లో కూడా తను చాలా షీఈస్ వెరీ ఇంటెలిజెంట్ అండి. నేను ఏదైనా డైలాగ్స్ 1-2 చెప్తే ఓకే ఇది ఈ క్యారెక్టర్ కదా, దీన్ని ఎలా చెప్తే బాగుంటుంది అలా చెప్తే తన ఇన్పుట్స్ కానీ నాకు చాలా హెల్ప్ అయింది. కొన్నిసార్లు లొకేషన్స్ మాకు ఎలా ఉంటాయి ఏంటంటే ప్రతిరోజు ఫైటే. ఈవినింగ్ 7-8 కూడా నెక్స్ట్ డే మార్నింగ్ ఉన్న లొకేషన్ కన్ఫర్మ్ చేయనప్పుడు ఒక్కొక్క రోజు మూవీలో ఎక్కడ లొకేషన్స్ వైజ్ కాంప్రమైజ్ అవ్వనివ్వలేదు మా సిస్టర్ అనమాట. మేము ఒక చోటుకి వెళ్ళాము, ఆ ప్లేస్ చాలా బాగుంది, ఈ కథకి బాగా యాప్ట్ అనిపించింది నాకు చూడగానే. బట్ ఆ లొకేషన్ ప్రైస్ చూడంగానే అరే ఏంటా అనుకున్నాను. అక్కకి కాల్ చేశాను, అక్క ఇది లొకేషన్ ఇంత ప్రైస్ ఉంది, బట్ ఇది కథకి చాలా హెల్ప్ అవుతుంది అనగానే ఇమీడియట్ నువ్వు అసలు వెనక్కి తిరిగి ఆలోచించుకో, మనం అది చేసేస్తున్నాం, నువ్వు వెళ్ళిపో అని. ఏ లొకేషన్ అయినా ఏ ఆర్టిస్టులు అయినా అందరినీ పెద్ద ఆర్టిస్టులే కథ డిమాండ్ చేసిందండి. ఐ టోల్డ్ యూ స్టోరీ ఈజ్ మోర్ పవర్ఫుల్. మన బబ్లు పృథ్వీరాజ్ గారు కానీ, పెళ్ళి తులసి గారు కానీ, రవి కాలే గారు కానీ, హీరో వినోద్ కుమార్ గారు కానీ అందరూ పెద్ద ఆర్టిస్టులు. అక్క వీళ్ళ క్యారెక్టర్కి వీళ్ళు అనుకుంటున్నాను అంటే వీళ్ళే చాలా బాగుంటారు వెళ్ళిపో అని చెప్పి నాకు. అండ్ ఐ టెల్ యూ మంజుష, ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ప్రొడ్యూసర్ జ్యోత్స్నా మ్యామ్. ఎవ్రీ డే షీ యూస్ టు బీ ఆన్ ద సెట్ వెన్ ఆల్ ఆఫ్ అస్ కమ్. అంటే 8 o'clock 9 o'clock షీల్ బీ హియర్ టిల్ 6. ఇంకొక రోజేమో నైట్ షూటింగ్ చేసాము. వీ వర్ షూటింగ్ 24 hours అండ్ షీ హ్యాడ్ ఎక్స్ట్రీమ్ ఫీవర్ అండ్ కోల్డ్. యునో డిసెంబర్ హైదరాబాద్లో నైట్ చాలా ఇట్ వాజ్ వెరీ కోల్డ్. ఆ రోజు till 6 AM in the morning we were shooting. అంటే సన్రైజ్ వరకు we were shooting. She was sneezing and she was uncomfortable. Aina, she was sitting every single day. She made sure she was present. That a బాధ్యత she had to, responsibility she had to, you know, brilliant team. I'm so happy women producers are coming and Anil Garu is, you know, సపోర్టింగ్ హర్ అండ్ ఎంకరేజింగ్ హర్, సేయింగ్ వెళ్ళి కూర్చో చెయ్యి అని. ఇట్లా ప్రొడ్యూసర్స్ రావాలి, చాలామంది అమ్మాయిల ప్రొడ్యూసర్స్ వస్తే స్క్రిప్ట్స్ విల్ బీ బెటర్ ఫర్ విమెన్ ఆల్సో. యాక్చువల్గా ట్రూ యాక్చువల్గా జడ్జ్ గారు కూడా ఈ స్టోరీ రైటర్ గారు కూడా సరే ఇప్పుడు నన్ను డైరెక్టర్గా ఎప్పుడైతే నేను స్టోరీ చెప్పానో అని బిలీవ్ చేశారు. ఇమీడియట్గా ఎప్పుడైతే అక్క నేను ఈ కథ నేను తీయాలి అనుకుంటున్నానో సో ఆ బిలీవ్, ఆ కాన్ఫిడెన్స్ ఆయనకి ఎలా వచ్చిందంటే ఇప్పుడు హీ నెవర్ కేమ్ టు సెట్స్ అండి, బట్ హీ నోస్ ఎవ్రీథింగ్, ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. హీఈస్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. మనం ఆ రోజు మీరు కూడా మాట్లాడినప్పుడు అన్నారు హీఈస్ లైక్ నథింగ్ బట్ అన్ ఎన్సైక్లోపీడియా. ఓకే, అసలు ఏది ఎంతవరకు హ్యాండిల్ చేయగలం ఏంటి, నాకు ఏదో డౌట్ వచ్చేది. ఫోన్ చేసి సార్ ఇది ఏం చేయాలో అర్థం కాదు, ఇదేముందండి ఈజీ మీరు చేసేస్తారన్న వాళ్ళు. అంటే అరే మన చేతిలో ఇంత రెస్పాన్సిబిలిటీ పెట్టినప్పుడు ఆయన అంత కాన్ఫిడెంట్గా అంత సింపుల్గా చెప్పేశారు కదా, మనం ఏదో ఒకటి చేసేయాలని చెప్పి నెక్స్ట్ ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ టు హిమ్, ఐదర్ ఐ ఫైండ్ ఎ సొల్యూషన్ అండ్ డూ ఇట్ మై సెల్ఫ్ అనమాట. దట్ ఈస్ ద సపోర్ట్ హీ గేవ్ అస్. ట్రూ
సినిమా అంటే నమ్మకం అండి. సినిమా అంటే నథింగ్ బట్ నమ్మకం. హీరోయిన్‌గా ధన్యతో ఒకటే సిట్టింగ్, ఒకటే డిస్కషన్. ఎప్పుడైతే నేను ధన్యతో మాట్లాడానో అదే రోజు నేను ధన్యకి చెప్పేసాను. ధన్య యూ ఆర్ డూయింగ్ దిస్ అని చెప్పి. ఈవెన్ షీ డోంట్ టేక్ టైమ్ అండి. ఆన్ ద వెరీ మచ్ ఫస్ట్ మీటింగ్ షీ టోల్డ్ నేను ఇచ్చేస్తున్నాను, నాకు నచ్చిందని చెప్పి. అసలు అంటే నేను ఈ కథతో నేను ఆల్మోస్ట్ ఇలా ట్రావెల్ అవ్వటం వల్ల ఆ పాయింట్స్ పట్టుకున్నాను. టప 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 చెప్పి ఇది కనెక్టింగ్ ఫ్యాక్టర్ కదా, ఇది ఆ క్యారెక్టర్కి ఇది కదా అని చెప్పి తను ఐ థింక్ తను రైటింగ్లో అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ డైరెక్షన్ టీంలో కూడా వర్క్ చేశారు. మేబీ అందువల్ల అనుకుంటా షీఈస్ వెరీ షార్ప్ ఇన్ స్క్రిప్ట్ ఆల్సో అండి. మీరు డేట్స్ ఇస్తే మీతో పెట్టి ఒక సినిమా తీస్తాను మంజుష. ఐ లాంచ్ యూ. ప్రొడ్యూసర్ మ్యామ్ ఉన్నారు, దేవన్ వెళ్ళిపోండి మీరు. నో డెఫినెట్లీ ఆన్ ద కార్డ్స్, డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్. బట్ ఎప్పుడు అనేది తెలియదు, నా కాన్ఫిడెన్స్ కొంచెం తక్కువ. ఇప్పుడు దేవన్ అంతా వీళ్ళు చాలా ఇన్స్పిరేషన్. ఐ విల్ హ్యావ్ టు టేక్ మెంటరింగ్ అంతా చేసుకొని చేస్తా. వీ విల్ డూ ఇట్. సో ఇందాక ధన్య చెప్పినట్టు ఒక ఏమంటారు పాస్ట్ లైఫ్ అండ్ ప్రెసెంట్ లైఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, షేడ్స్ ఉన్నాయని అర్థం అవుతుంది. ఆ షేడ్స్కి ఇదేనా శివ అండ్ విహారీ అనే షేడ్స్ కూడా దానికి తగ్గట్టేనా? కరెక్ట్. ఆ క్యారెక్టర్స్ అండి. శివ అనేది ఒక పాస్ట్ లైఫ్లో హీరో ట్రావెల్ అయ్యే ఒక క్యారెక్టర్, విహారీ అనేది ప్రెజెంట్ లైఫ్లో ఉండే క్యారెక్టర్. బట్ శివాని చూస్తే కొంచెం సేజ్ లాగా అలా సెయింట్ లాగా అనిపిస్తున్నారు కదా, అది ఏంటి అసలు ఆ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? దట్ ఈస్ హిస్ గోల్ అండి. ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది కదా. సో మనం ఎలా ఉంటుందంటే ఆ క్యారెక్టర్ ఒక గోల్ కోసం వర్కౌట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆ గోల్ని డీవియేట్ చేసే సినారియోస్ వచ్చినాయో దాన్ని ఎలా చేశారు, ఆ హ్యాండిల్ చేసే టైంలో తన గోల్ ఎలా రీచ్ అయ్యారు అని చెప్పే క్యారెక్టర్ అది. మరి కృష్ణలీల అంటున్నారు, శివుడిని శివతత్వాన్ని కూడా చూపిస్తున్నారు. ఇది ఎలా బ్లెండ్ చేయబోతున్నారంటే ఏం చెప్తారు? ఎలా అంటే యాజ్ ఐ టోల్ యూ, దిస్ ఈస్ 2 lives లవ్ స్టోరీ, 2 జన్మల ప్రేమ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్సన్తో కనెక్ట్ అయ్యి ఉన్నాను, ఆ పర్సన్తో మాట్లాడుతూ ఉన్నాను, చాలా తక్కువ టైంలో వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉన్నాను. నాకు నా గోల్ ఏమైపోయింది అంటే అసలు ఎందుకు ఇంత తక్కువ టైంలో ఈ అమ్మాయిని నేను ఇష్టపడుతున్నాను, ఎందుకు ఇంత తక్కువ టైంలో ఈ అమ్మాయిని లేకుండా నేను ఉండలేకపోతున్నాను అనే ఆలోచనే నా గోల్ అయిపోయింది. ఎప్పుడైతే నా గోల్ అయిపోయిందో ఆ గోల్ని ఒక పాయింట్లో విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ నాకు రివీల్ అవుతుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ కృష్ణ లీల. లీల అంటే హిట్స్ ప్లే, కృష్ణ గాడ్స్ ప్లే, అదే కృష్ణ లీల అండి. ట్రూ. ఆ కృష్ణుడు ఎలా ప్లే చేశాడు, శివుడిని ఎలా చూపించాడు అనేదే కృష్ణలీల. కాన్సెప్ట్ ఏంటంటే వాట్ ఎవర్ మనం ఏదో సగంలో విడిపోయిన ఏదైనా ఒక శక్తి మమ్మల్ని ఎనీథింగ్ విల్ ట్రై టు బ్రింగ్ ద 2 forces టుగెదర్, కంప్లీట్ చేయడానికి. సగంలో విడిపోయిన ఏదైనా ఒక ప్యూరెస్ట్ లవ్. సో మెనీ ఫోర్సెస్ విల్ కమ్ టుగెదర్ టు మేక్ షూర్ దట్ లవ్ యునైట్స్ అనేది మేబీ. ఐ థింక్ ఇది ఏ ఏజ్ గ్రూప్ అయినా ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్న వాళ్ళైనా కనెక్ట్ అయ్యే ఒక ఎలిమెంట్ అనిపిస్తుంది ఇది. బికాజ్ ఇట్ కెన్ బీ సమ్ లవ్ ఫర్ ఆర్ట్ కూడా ఉండొచ్చు. పాస్ట్ లైఫ్లో ఒక ఆర్ట్కి ఒక లవ్ ఉండొచ్చు, ఒక మనిషికి ఒక లవ్ ఉండొచ్చు. ఐ థింక్ ఇంత ఏమంటారు కాంప్లెక్స్ స్టోరీ, కాంప్లెక్స్ ఇమోషన్స్ని స్క్రీన్ పైన తీసుకొస్తున్నప్పుడు డిఓపి కానీ మ్యూజిక్ భీమ్స్ గారు ఎస్పెషల్లీ, సో వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అది మేము ఆల్రెడీ మోషన్ పోస్టర్ టీజర్లో చూస్తున్నాము, చాలా బాగా ఎలివేట్ చేశారు యాక్చువల్గా. సో వాళ్ళని ఎలా చూస్ చేసుకున్నారు? అండ్ భీమ్స్ గారు గివ్స్ 100% ఆల్ బ్లాక్ బస్టర్స్, చాట్ బస్టర్స్. సో పాటలు అవి ఎలా కుదిరాయి? టెల్ సంథింగ్ అబౌట్ భీమ్స్ అన్న. ఫస్ట్ థింగ్ ఏంటంటే యాక్చువల్గా ఈ కథను నేను నమ్మిన తర్వాత భీమ్స్ అన్నకి స్టోరీ చెప్పినప్పుడు భీమ్స్ అన్న హీ సో డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి. సచ్ ఏ హంబుల్ పర్సన్ ఐ నెవర్ మెట్. ఖాళీగా ఉంటే నాకు ఆల్మోస్ట్ 8-9 years నుంచి భీమ్స్ అన్న తెలుసు అనమాట. సో తను ఖాళీగా ఉంటే ఇంటికి వెళ్ళిపోయి పొలం పని చేసుకునే వ్యక్తి, తన పని ఏదో తను చూసుకుంటారు, మళ్ళీ మ్యూజిక్ వర్క్ ఉన్నప్పుడే వచ్చి పని చేస్తూ ఉంటారు. ఇంత హంబుల్ పర్సన్, ఒక వర్క్ని
గాడ్ లాగా రెస్పెక్ట్ చేసే పర్సన్ ఈ కథ ఆయనకి వెళ్ళి చెప్పంగానే నేను ఇది చేస్తున్నాను అని చెప్పారండి. అంతే. చెప్పాలి అంటే ఒక్క ఇన్సిడెంట్ చెప్పాము, చెప్పిన తర్వాత నుంచి తనే లీడ్ చేయడం మొదలుపెట్టాడు అనమాట. భీమ్స్ అన్న కానీ భాస్కర్ భట్ల గారు సింగిల్ కార్డ్ అన్ని సాంగ్స్ ఆయనే చెప్పారు. సో వీళ్ళు యాక్చువల్గా నేను భీమ్స్ అన్నతో కానీ భాస్కర్ భట్ల గారితో కానీ సీనియర్ డిఓపి కెమెరామెన్ గారు సతీష్ ముత్యాల గారు కానీ అందరూ సీనియర్స్తో నేను వర్క్ చేస్తున్నప్పుడు ఈవెన్ ధన్య గారు కూడా సీనియర్స్తో వర్క్ చేస్తున్నప్పుడు వీళ్ళు వచ్చి ఎలా మనల్ని లీడ్ చేస్తారు. ఇప్పుడు నేను కొత్త పర్సన్ని, నేను డైరెక్షన్ టీంలో వర్క్ చేయలేదు, అసిస్టెంట్ డైరెక్టర్గా ఎవరి దగ్గర పనిచేయలేదు, మనల్ని ఎలా తీసుకుంటారా అనుకున్నప్పుడు ఎప్పుడైతే మనలో ఉన్న ఒక సిన్సియర్ అప్రోచ్ ఉందండి, దట్ విల్ మేక్ పీపుల్ డూ వాట్ ఎవర్ దే వాంట్. అది నేను నమ్మాను. భీమ్స్ అన్న విషయంలో అయినా భాస్కర్ భట్ల గారు అంత గొప్ప చూడండి, ఒక్కసారి మీరు ఒక సాంగ్ వినగానే కనెక్ట్ అవుతున్నారు. అంత సింపుల్గా చెప్పేవాళ్ళు. నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. సార్ ఇక్కడ ఇది సరే, ఈ సాంగ్లో నేను ఎలాంటి కథ చెప్పాలనుకుంటున్నాను అనగానే ఎప్పుడు ఏ టైంలో ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఏది చెప్పినా కూడా అన్నీ రిసీవ్ చేసి ఫస్ట్ మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పి హీ విల్ ఆల్వేస్ టేక్ ఇన్పుట్స్ ఫ్రమ్ మీ. అరే ఇంత పెద్ద ఆయన ఇన్పుట్స్ ఎలా తీసుకుంటున్నారు అనేది ఫస్ట్ ఒక 2-3 టైమ్స్ అయితే నేను సారంకి చూస్తూ ఉండేవాడిని అనమాట. భాస్కర్ భట్ల గారు రండి కాఫీ కూర్చుందామంటారు, కూర్చుని మీరు ఇందులో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటారు. అరే ఇంత హంబుల్గా ఒక పర్సన్ ఎలా ఉంటారు అనుకునేవాడినండి. అది భాస్కర్ భట్ల గారు అయినా భీమ్స్ అయినా రఘు మాస్టర్ అన్ని సాంగ్స్ ఆయన కొరియోగ్రఫీ చేశారనమాట. వెళ్ళగానే సార్ నాది ఫస్ట్ నేను ఇలా ఇది చేస్తున్నాను రఘు మాస్టర్ అని చెప్పగానే నువ్వు మర్చిపోడాలి, నువ్వు నాకు ఇచ్చేయి, నేను హ్యాండిల్ చేసుకుంటానని చెప్పేవాళ్ళు. సీన్ సిచ్యువేషన్ చెప్తాను, హ్యాండిల్ చేసుకుంటూ ఉంటాను. సో అంత సపోర్ట్ ఇచ్చారండి. అమేజింగ్. సో అందుకనే ఈరోజు ఇంత మంచి అవుట్పుట్ వచ్చింది. యాక్చువల్లీ మనం ఇప్పటి వరకు దేవన్ గారిలోని డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువ మాట్లాడుతూ వచ్చాం కదా. యాక్చువల్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా హీరోగా మీ ఎక్స్పీరియన్స్ కానీ ఎలా ఫైనల్గా ఎలా అనిపించింది ఓవరాల్ ఎక్స్పీరియన్స్ బీయింగ్ అన్ యాక్టర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ కెమెరా? అది యాక్చువల్లీ ధన్య చెప్తే బాగుంటుంది. అదే నేను అనుకున్నా నేను చెప్పాలా సీనియారిటీ అని కాదు, బికాస్ వీ సీ హిమ్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీఈస్ అ వెరీ గుడ్ లుకింగ్ గై. స్క్రీన్ ప్రెజెన్స్ కాబట్టి లైక్ ఐఎమ్ జస్ట్ టాకింగ్ టెక్నికాలిటీ బికాస్ వీఆర్ ఫిల్మ్ లైక్ అంటే ఫస్ట్ మనకి స్క్రీన్ ప్రెజెన్స్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, అవర్ విజువల్ ప్రెజెంటేషన్ హౌ వీఆర్. సో అందులో హీ యాక్చువల్లీ స్కోర్స్ వెరీ వెరీ హై మార్క్ ఇన్ దట్. సో విజువలీ అయిపోయింది దట్. అది ఒక పక్కన పెడితే హీ టేక్స్ కేర్ ఆఫ్ హిస్ బాడీ వెరీ వెల్, హీ వర్క్స్ అవుట్ అండ్ బాగా చూసుకుంటాడు. హీ టేక్స్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్ వెరీ వెల్. And initially he was very shy when we were doing a photo shoot and all that, because he's a gentleman, he's a very decent guy, so he'll be like is it okay if I hold, is it okay if I said please be free, you have nothing to worry about, you're being nu character lo unnavu, nu chestunnaavu, nee work nu cheyi, I'm comfortable, do it anatho cheppanu. And even if he is a director, Manjusha, నేను కొన్నిసారి బికాస్ ఇఫ్ ఇట్స్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఐ యూస్ టు టెల్ హిమ్, అరే దేవన్ ఇది ఒక్కటి దేవన్, డూ లిటిల్ బిట్ మోర్, యూఆర్ లుకింగ్ బ్యూటిఫుల్, యూఆర్ లుకింగ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాండ్సమ్ అండ్ చార్మింగ్, ఇంకా కొంచెం ఇది అయితే జనాలకి ఇంకా మంచిగా వెళ్తుంది అంటే ఈగోకి అస్సలు తీసుకోడు మంజుష. ఐమ్ టెలింగ్ హీల్ బి లైక్ అవునా ఇంకోటి చేయమంటావా నేను చేస్తా అని హీ విల్ డూ ఇట్. అస్సలు లేదు, జీరో ఈగో. ఐ యూస్ టు టెల్ హిమ్ మేబీ ఇది అలా చేస్తే బాగుంటుంది, ఈ ఎక్స్ప్రెషన్ వద్దు, నీకు సూట్ అవ్వట్లేదు అని నేను చెప్పేదాన్ని. ఐ యూస్ టు గివ్ హిమ్ లిటిల్ సజెషన్స్. అది ఫస్ట్ భయంగానే చెప్పాను, ఆ తర్వాత వెన్ హీస్ టేకింగ్ ఇట్ సో ఈజీలీ ఐ యూస్ టు జస్ట్ టెల్ హిమ్ ఎస్. ఆయనకు ఒక సెంటిమెంట్ ఉంది, హీ విల్ ర్యాప్ అప్, హీ ఓన్లీ విల్ టెల్, బట్ ఆ అదృష్టం నాకు మాత్రం ఇచ్చాడు. హీ సెడ్ ఓకే ధన్య నువ్వు చెప్పే ఈరోజు అన్నట్టు. సో ఐ వాజ్ సో లక్కీ దట్ చాలామంది డైరెక్టర్స్ ఇవ్వరు కదా అలాంటి ఆపర్చునిటీ. హీ ఆస్క్డ్ ఓన్లీ మీ. వెరీ కొలాబరేటివ్. యాక్చువల్లీ జ్యోత్స్న గారు డైరెక్షన్ హ్యాండిల్ చేస్తూ ప్రొడక్షన్ కూడా అన్ని వర్క్స్ మ్యాక్సిమం హ్యాండిల్ చేస్తూ ఆ స్ట్రెస్ని స్క్రీన్ మీద కనిపించకుండా చాలా బాగా చేశాడు. అది నేను ప్రతి సీన్లోని నేను చూస్తూనే ఉన్నాను. నేను
ఎస్ అది టెన్షన్ కనపడకుండా చూపించాలంటే అది ఇంకో రకమైన యాక్టింగ్. హీఈస్ డూయింగ్ యాక్టింగ్ 2 times. అవునవును, 2 layers ఆఫ్ యాక్టింగ్. యా. సో మీరు అవుట్పుట్ చూసారా మొత్తం సినిమా? సో ఎలా అనిపించింది మీ బ్రదర్ పర్ఫార్మెన్స్ ఆన్ స్క్రీన్? మీ బ్రదర్ని చూడగానే ఏమనిపించింది? హీఈస్ బ్యూటిఫుల్. ఇంకా స్క్రీన్ ప్లే చూస్తే అనుకున్న దానికన్నా చాలా అద్భుతంగా మనం ఒక 70% అలా అనుకుంటే హీ షోస్ 1000%. ఆయన బయటకి కనిపించట్లేదు కానీ అర్థమవుతుందండి. ఏం కన్నా? ఫుల్ బ్లషింగ్. He's genuine. Yeah. His hard work is genuine. His passion is genuine. His goal is very clear. ఐ థింక్ ఆ ట్రాన్స్పరెన్సీ అండ్ ఆ జెన్యూనిటీ ఉంది కాబట్టే ఇంత సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్ని ఇంత హ్యాపీగా కంప్లీట్ చేసుకొని మా ముందుకు వచ్చారు. అండ్ సినిమా తీయడం ఎంత కష్టమో దాన్ని చక్కగా ప్రమోట్ చేసి ఆడియన్స్ దగ్గర తీసుకువెళ్ళడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఎలా ఆడియన్స్ని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సినిమాకి రావడానికి, ఎలా చూడాలనుకుంటున్నారు? ఆడియన్స్ ఎప్పుడు వాళ్ళు కంటెంట్ని రెస్పెక్ట్ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళు ఎంత స్మార్ట్ ఉంటారు అంటే వచ్చే డైరెక్టర్ కొత్త డైరెక్టరా, వచ్చే హీరో కొత్త హీరోనా, ఇదేమీ చూడరు వాళ్ళు. కథ బాగుందా, కథ బిలీవబిలిటీ చూస్తారు. ఎప్పుడైతే కథ బాగుందో మనకి రీసెంట్గా వచ్చిన చిన్న మూవీనా పెద్ద మూవీనా ప్రతి మూవీని ఇఫ్ కంటెంట్ ఈజ్ గుడ్ ఆడియన్స్ విల్ ప్రమోట్ అండి. నేను అదే నమ్మాను. ఈ ప్రమోషన్స్ విషయంలో ఇది నాకు కొత్త, నేను ఎలా దీన్ని తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు మీకు ఎలా అయితే స్టోరీ ఈజ్ పవర్ఫుల్ అని చెప్పానో నేను ఆడియన్ కూడా పవర్ఫుల్గా అని చెప్తానండి. ఫస్ట్ నేను ఇది విన్నప్పుడు నేను ఆడియన్గానే విన్నాను. సో ఎప్పుడైతే నాకు ఇన్ని కనెక్టింగ్ ఫ్యాక్టర్స్ అనిపించినాయో ఈవెన్ నేను ఆడియన్లోంచి వచ్చిన వ్యక్తిగా నేను ఎలాంటి కంటెంట్ని ఇష్టపడతాను అనేది నాకు చాలా క్లారిటీ ఉంది కదా. సో ఆడియన్స్ ఎప్పుడు గుడ్ కంటెంట్ని ఎప్పుడు ప్రమోట్ చేస్తారండి. నేను అదే కాన్ఫిడెన్స్తో ఈ సినిమాని తీశాను. సూపర్, అసలు మంచి క్లారిటీతో ఉన్నారు. అంతే క్లారిటీతో సినిమా కూడా తీశారని అర్థమైపోయింది ఈ మాటల్లో కూడా. సో కృష్ణలీల ఆల్రెడీ చాలా మంచి ఇంప్రెసివ్ టీజర్ తోటి మా అటెన్షన్ అయితే గ్రాప్ చేసింది. సో ట్రైలర్, పాటలు ఇలా అన్నిటి ద్వారా థియేటర్స్కి ఆడియన్స్ వచ్చి మూవీని ఎంజాయ్ చేయాలి అని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ట్రైలర్ అన్నీ వచ్చాక మళ్ళీ మాట్లాడుకుందాం సినిమా గురించి ఇంకా డీటెయిల్డ్గా మేబీ. అండ్ టీజర్ ఆల్రెడీ చాలా ఇంప్రెసివ్గా కూడా ఉంది. అండ్ టీజర్ వివి వినాయక్ గారు మనందరి ఫేవరెట్ డైరెక్టర్, ఆయన లాంచ్ చేయడం జరిగింది. ఐ థింక్ ఆయన్ని యాక్చువల్లీ మేమందరం ఈ మధ్య మిస్ అవుతున్నాము. ఇంకా చూడాలి ఆయన్ని, చెయ్యాలి అనే సినిమాలు అనేసి. సో ఏంటి చాలా కాలం తర్వాత వివి వినాయక్ గారి దగ్గరికి వెళ్ళడం ఎలా జరిగింది? హౌ వాజ్ ఇట్ మీటింగ్ హిమ్? అండ్ సార్ ఫ్యాన్ అండి నేను, వినాయక్ సార్ గారు. ఆయన మూవీస్ గురించి కానీ, ఆయన మాస్ ఇంపాక్ట్ కానీ, ఒక ఠాగూర్ కానీ ఎంత ఇంపాక్ట్ చేసింది అనేది, మా ఒక యాక్టర్ని ఎలా మోల్డ్ చేస్తారు, ఒక డైరెక్టర్ని, ఒక కథని ఎలా మోల్డ్ చేస్తారు అనేది మనకు చాలా ఎగ్జాంపుల్స్తో అన్నయ్య చూపించారు. సో సార్ దగ్గరికి వెళ్ళానండి, సేమ్ చెప్పాను, సార్ నాకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఇలా నిలబడి ఉన్నాను, నాకు కథ ఇది అని చెప్పాను అనమాట. నాకు ఒక 1/2 అవర్ టైం ఇచ్చారండి. ఆ 1/2 అవర్లో నేను స్క్రీన్ ప్లే చెప్పాను, ఇలా చేయాలనుకున్నానని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లైన్ వినేసరికి వితిన్ 10 minutes బాగుంది నాన్న నీ కంటెంట్, చెప్పు నేను ఎలా హెల్ప్ చేయాలి, ఎలా ప్రమోట్ చేయాలి, ఏం చేయాలనుకుంటున్నావు, ఐఎమ్ దేర్ ఫర్ యూ అని చెప్పారు. అసలు ఒక్క మాటకి నేను నెక్స్ట్ ఏదో చెప్దాం అనుకున్నాను, అసలు ఇంక మొత్తం మర్చిపోయాను. సార్ ఒక 5 minutes గ్యాప్ ఇవ్వండి సార్ అని చెప్పాను. కొంచెం వాటర్ తాగి సెటిల్ అయ్యి అప్పుడు సార్ ఇలా చేయనా అంటే ఇలాగ అన్నయ్య కూడా ఇంకో 2-3 ప్లాన్స్ చెప్పి ఇలా కూడా చెయ్యి, మనం ఫస్ట్ టీజర్ లాంచ్ చేద్దాము అని చెప్పి ప్రమోషన్స్ విషయంలో కానీ దీన్ని ఎలా రీచ్ చేయాలని కానీ వినాయక్ సార్ వెనక నుంచి చాలా హెల్ప్ చేశారండి. సచ్ ఎ స్వీట్ పర్సన్, నిజంగా ఎంత హంబుల్గా ఉంటారో అండ్ చాలా సపోర్టివ్గా కూడా ఉంటారు. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్, ఆయన ద్వారా లాంచ్ అవ్వడం అంటే ఇట్స్ అ బిగ్ డీల్. ఎస్, లక్కీ హ్యాండ్ చాలా మంచి మనసుతో దట్స్ వాట్ చేసే అండి. హ్యాండ్ అది. యాక్చువల్గా మన ఇంటెన్షన్స్ ప్యూర్గా ఉన్నాయనుకోండి, ఆబ్వియస్లీ అవతల వినాయక్ సార్ అయినా, చోటన్ అయినా, హీరో నిఖిల్ గారు అయినా, పీపుల్ ఆర్ సో గుడ్ అండి. ఈరోజు మనం ఏదో రీల్స్లో వాటిల్లో నెగిటివిటీ అది చూసి ఇదే జనాలు అనుకుంటాం, కానీ వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ బ్యూటీ ఇన్ వరల్డ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ రీల్స్. ఐఎమ్ టెలింగ్ యూ, పీపుల్ ఆర్ సో గుడ్ అండి. మనం వీఆర్ జస్ట్ మిస్సింగ్ దెమ్ అంతే. ఒక్కసారి వెళ్ళి 1-2 times కలవగానే పీపుల్ ఆర్ సో సపోర్టివ్. చూడండి ఈరోజు ఇలా కూర్చుని ఎంత కంప్లీట్ చేసాము అంటే
ఫస్ట్ ధన్యాన్ని సెలెక్ట్ చేసుకునే టైంలో కూడా నాకు అదే హాంట్ చేసింది, ఇంత సీనియర్ మనం ముందు హ్యాండిల్ చేయగలమా అని చెప్పి. బట్ సినిమా అయిపోయిన తర్వాత వచ్చే ప్రమోషన్స్ కానీ అంత పీపుల్ ఆర్ సో గుడ్, ఐఎమ్ టెలింగ్ యూ, వీఆర్ జస్ట్ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ గుడ్ పీపుల్ అండి, లీవ్ నెగిటివిటీ. అండ్ మనం మంచిగా మనం ఆనెస్ట్గా ఉంటే మన చుట్టూ వాళ్ళు కూడా ఆటోమేటిక్గా వి అట్రాక్ట్ గుడ్ పీపుల్ అంటాం కదా, సో ఆ టైప్లో యా సో అలాగా ఇంతమంది గుడ్ పీపుల్ కలిసి ఇంత మంచి ప్రాజెక్ట్ని మా ముందుకు తీసుకురాబోతున్నారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ డేట్ అండ్ ఎవ్రీథింగ్. సో బిఫోర్ వీ క్లోజ్, జస్ట్ సింపుల్ ర్యాపిడ్ ఫైర్, దేవన్ గురించి కూడా ఎక్కువ తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఎవరు? మీ ఇద్దరికి ఉన్నాయి సీనియర్, లేడీస్ ఫస్ట్, కామన్ డైలాగ్. ఓకే. సో ధన్య, ఫేవరెట్ జాన్రా? Yeah, as you told. Favorite vacation spot? Italy, France, Europe. Europe. Wow, okay. Favorite hero from Tollywood? Pawan Kalyan garu. చెప్తారో లేదో అనుకున్నా నేను. ఓకే, Sorry then. Favorite ayine తెలుసు. ఇది ఇంకొంచెం టఫ్ క్వశ్చన్. తెలుగు సినిమా ఆర్ తమిళ్ సినిమా? ఓ వెరీ డిఫికల్ట్ అబ్బా. నన్ను ఇంట్రడ్యూస్ చేసింది తమిళ సినిమా, నన్ను హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేసింది తెలుగు. మహానటి డైలాగ్ చెప్తున్నారు తెలుసా, ఒకటి పుట్టిల్లు ఇంకోటి Yes. మెట్టిల్లు. అదే కాపీ పేస్ట్, మరి డేంజరస్ క్వశ్చన్. అంతేనా? ఓకే. గ్లామరస్ రోల్స్ ఆర్ పర్ఫార్మెన్స్ ఓవర్? పర్ఫార్మెన్స్ ఎనీ. ఓకే. వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు? వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు, చాలా వర్డ్స్ Legend. వస్తున్నాయా? లెజెండ్. లెజెండ్. Will be a, like in next 10-20 years he's already a legend in the making. So Yes. legend. వావ్. ప్రభాస్ గారు? ప్రభాస్ గారు, వావ్, ఐకాన్. రామ్ చరణ్ గారు? రామ్ చరణ్ గారు, ఏం చెప్పాలి, తెలుగులో వర్డ్స్ తెలీదు, ఇంగ్లీష్లో ఎనిగ్మాటిక్ అంటారు, లైక్ పవర్ఫుల్, Yeah. మ్యాగ్నానిమస్. Yes, that aura. Aura. Yes. And NTR గారు? The best performer in India today. Bestest performer in India today, Wow. NTR. Absolutely. And last but not the least, మహేష్ బాబు గారు? My first love. Yes. పూలు ఇస్తే ఎక్కడ పెట్టుకుంటాం? అంటే ఏం చెప్పాలి, హీస్ నాట్, ఆయనకి రివర్స్ ఏజింగ్ లో ఉంది. అన్డౌటెడ్లీ టిల్ హీ బికమ్స్ 90 ఆల్సో హీ విల్ బీ ద మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ ఆన్ దిస్ ప్లానెట్. సూపర్. ఓటీటీ ఆర్ థియేటర్స్? థియేటర్. ఐఎమ్ లిటిల్ ఓల్డ్ స్కూల్ లైక్ దట్. Okay. థియేటర్ ఇష్టం, ఆ విసిల్స్, పాప్కార్న్ అంత ఇష్టం. యాక్చువల్లీ ఇంతమంది గురించి అడిగాను కదా, వన్ వర్డ్ అబౌట్ దేవన్? దేవన్ ఇన్ వితిన్ 5 to 7 years he will be in the top list of heroes in Telugu industry అని అనిపిస్తుంది. వావ్. మెమరబుల్ డే ఆన్ ద సెట్స్ ఆఫ్ కృష్ణలీల? ఆఫ్ కృష్ణలీల చాలా ఉంది. లేదు చిచ్చి, అవన్నీ ఏం లేదు, అవన్నీ మెమరబుల్ అని కాదు. దే యూస్ టు ట్రీట్ మీ లైక్ అ క్వీన్, యాక్చువల్లీ దే యూస్ టు ట్రీట్ మీ లైక్ అ ప్రిన్సెస్. ప్రొడక్షన్ కానీ హీరో కానీ దే యూస్ టు ట్రీట్ మీ సో వెల్ ఆన్ ద సెట్ ఎవ్రీ డే. మెమరబుల్ డే, గత జన్మలో వాళ్ళు విడిపోయే ఒక సీను వాజ్ వెరీ టచింగ్. అవునా? అంటే జాలేసింది ఆ క్యారెక్టర్ మీద. నేను చాలా ఐ వెంట్ ఇన్ టు ద క్యారెక్టర్ అనమాట. పర్ఫార్మింగ్ టు దట్ సీన్ వాజ్ సో బ్యూటిఫుల్. వావ్. అది దట్ డే ఐ లవ్ షూటింగ్ దట్ సీన్. వెయిట్ చేయాలి అయితే చూడడానికి. అమేజింగ్. ఓకే, సరే ఇంకెప్పుడు దేవన్ గారు స్టార్ట్ చేద్దామా? ఒక వార్మప్ లాగా కొంచెం మీకు కూడా వచ్చిందేమో ఐడియా వచ్చింది. ఓకే, సో ఫస్ట్ ఒక షూట్ క్వశ్చన్, యాక్టర్ ఆర్ డైరెక్టర్? బోత్ అండి, కాంట్ సపరేట్ ప్యాషన్ ఫ్రమ్ పర్పస్. అదే కదా, యాక్టర్ ఆర్ డైరెక్టర్, చూస్ వన్. ప్యాషన్ కాంట్ సపరేట్ ఫ్రమ్ పర్పస్. ఓకే, డ్రీమ్ డైరెక్టర్ టు వర్క్ విత్? సుకుమార్ సార్ అండి. సుకుమార్ సార్, వావ్. ఫేవరెట్ హీరో? చిరంజీవి గారు. క్రికెటర్, ఫేవరెట్ క్రికెటర్? ఎంఎస్ ధోని. ఓకే, వన్ వర్డ్ అబౌట్ జూనియర్ ఎన్టీఆర్ గారు? పవర్. రామ్ చరణ్ గారు? గ్రేస్. ప్రభాస్ గారు? లవ్. లవ్. ఓకే, వావ్, వెరీ ట్రూ. వెరీ నైస్. ఓకే,
అండ్ మహేష్ బాబు గారు. ఆబ్వియస్లీ అందానికి paste-ఆ? మారిపోయారు. కాపీ పేస్ట్ ఆన్సర్, యునానిమస్ ఆన్సర్. యా. ఫేవరెట్ సాంగ్ ఆఫ్ బీమ్స్ గారు? ఫేవరెట్ థియేటర్ ఇన్ హైదరాబాద్? అవునా? ఓకే. ద బెస్ట్ లెసన్ యూ లెర్న్డ్ ఇన్ దిస్ జర్నీ ఆఫ్ కృష్ణలీల? నథింగ్ అండి, సింపుల్ లవ్. జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ ప్యాషన్, ఇట్ విల్ షో యువర్ డెస్టినీ. అంతే. Very simple. Amazing. Hey, he was really quick. I didn't expect this. Question paper leak అయింది. Question paper leak అయినట్టు. But Nice. very well answered. ఇప్పుడు గిఫ్ట్ ఎవరికి ఇవ్వాలనేది జ్యోత్స్న గారిని డిసైడ్ చేయమందాం, ఎందుకంటే గిఫ్ట్ స్పాన్సర్ చేసేది కూడా జ్యోత్స్న గారు. హూ ఇస్ ద విన్నర్? జ్యోత్స్న గారు. తమ్ముడు కాబట్టా? తమ్ముడే నేను పేకాటి ఒప్పుకోను. అన్నట్టు ఉండాలి, అంతేనా? హీ ఆన్సర్ వెరీ Very ఫాస్ట్. quick. నీకేదో క్వశ్చన్ పేపర్ వచ్చినట్టుంది. అపోనెంట్ కూడా ఒప్పేసుకుంటున్నారు కాబట్టి ఇచ్చేద్దాం. yeah, ఇచ్చేద్దాం. ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి. యా, అమేజింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ టైం. చాలా ఇంట్రెస్టింగ్ ఇన్సైట్స్ తెలుసుకున్నాము సినిమా గురించి. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ ద రైట్ క్వశ్చన్స్. యూ ఆల్వేస్ డూ. అమేజింగ్. సచ్ ఎ పాజిటివ్ పర్సన్ అండి మీరు. పాజిటివ్ వైబ్ ఎప్పుడు అండ్ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్. కరెక్ట్. నో నెగిటివిటీ. ఎప్పుడు చూసినా చాలా హ్యాపీ, కూల్, పాజిటివ్ గా మాట్లాడుతూ ఉంటారు. మీ కెమెరామెన్ చెప్పండి. ఆఫ్ ఏ, వాళ్ళు చేశారు అలాగే కెమెరా. అంటారు. వాళ్ళు అలాగే అంటారు. ఊరికే చెప్పారు. Yeah, ఇట్స్ బీన్ Thank ఫ్రమ్ Very లాస్ట్ టైం కూడా నేను మీతో వర్క్ చేశాను, Yes, ఇప్పుడు yes. చేశాను. yes. సో ఎప్పుడు మనం ఆ పాజిటివిటీ, వీ హ్యావ్ టు స్ప్రెడ్ పాజిటివిటీ Yeah, అండి. of course. దట్స్ అవర్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ. అవును. ఓకే, బిలీవ్ ఇన్ దట్. Yes, very much looking forward to see you soon for many more events and interviews, you, and thank of course in theaters especially. Yes. True. So all the very best. Thank Thank you so much. Thank Murali. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.